అందరికీ నమస్తే. ఇవాళ టాప్ న్యూస్ చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వలస కార్మికులకు 5 కేజీల FTL కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు ప్రకటించింది. నెక్స్ట్ టాప్ పొలిటికల్ న్యూస్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటే తనకెంతో గౌరవం అని చెప్పేసి బీఆర్ఎస్ లోకి వస్తానంటే స్వయంగా తానే వెళ్లి భుజాలపై మోసుకొస్తానని చెప్పేసి కోర్టులో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తో బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నెక్స్ట్ టాప్ న్యూస్. వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి ఘటన మంగళగిరి ఎయిమ్స్ లో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం బాధితురాలి భర్త చనిపోవడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అందులో సెక్యూరిటీ సూపర్వైజర్ మోహన్ చారి కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ చూద్దాం. టాప్ న్యూస్. దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి అస్తవ్యస్తంగా మారుతుందని చెప్పేసి రూపాయి విలువ పతనం సామాన్య కుటుంబాలకు ఛిద్రం చేయబోతుందని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హెచ్చరించారు. రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో పెనుగాలులు అదేవిధంగా బీభత్సం సృష్టించాయి. స్టాప్ న్యూస్. తల్లి మందలించిందని చెప్పేసి బాలుడు సూసైడ్ చేసినటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసల తండలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామదాసు స్వప్నల చిన్న కుమారుడు పవన్ 4వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడంతో బాడికి వెళ్లాలని చెప్పేసి బాలుని తల్లి మందలించింది. దీంతో మనటువంటి బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇక మనం నెక్స్ట్ టాప్ న్యూస్ చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంత్రులు మాట్లాడిన తర్వాత మీడియా ముందు జీవన్ రెడ్డి తన మనసులోని మాట చెప్పారు. దేవుడు సాధించాడు, మానవుడు అనుసరిస్తారని చెప్పేసి కమెంట్ చేశారు. ఎవరు వచ్చి మాట్లాడినా కూడా తగ్గేదే లేదని చెప్పి స్పష్టం చేసి దీంతో కార్యకర్తలు కేరింతలు వేస్తూ తమ మద్దతు పలికారు.